ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఖమ్మంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘం నేతలు స్పష్టం చేశారు. జెడ్పీ సెంటర్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపం వరకు వేలాది మంది విద్యార్థులతోని భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా విద్యార్థి సభను నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తా ఉంది. అంతకుముందు 10 ఏళ్ల అధికారంలో రావడం కోసం 10 ఏళ్ల హామీలు అమలు చేయలేదని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానాల ముందు భారీ సభలు నిర్వహించి మాట్లాడారు. ప్రధానంగా విద్యార్థంగా సమస్యలు పరిష్కరిస్తామని, ప్రభుత్వ విద్యాలయాలు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు నమ్మి నానబోస్తే పుచ్చుబూర్లైనట్ల విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలన సాగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ నిధులు వేల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ హాస్టల్స్కి సొంత భవనాలు లేవు. అదేవిధంగా రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం విద్యా అవసరాలకు అవసరమైనటువంటి స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ని నిధులను విడుదల చేయట్లేదు. ఇది చాలా నిర్లక్ష్యపూర్వమైన వైఖరి అని చెప్పేసి ఈరోజు భావిస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, మీరు ఇచ్చిన ఆ వాగ్దానాలను అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న పలంగా విద్యారంగం మీద వినోదం కోసం చేసే రీల్స్ కాదు కావాల్సింది, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మకమైన నిధుల విడుదల కావాలని మేము డిమాండ్ చేస్తాం. పాలన ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళ ఆఫీసులు మారుతున్నాయి. కలెక్టర్ ఆఫీసుల నుంచి మొదలుకొని ప్యూన్గా ఉన్నటువంటి వాళ్ళ సమితి ఏ కార్యాలయం అయినా సరే కొత్త బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. కానీ ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి విద్యార్థులకి సంక్షేమ హాస్టల్లో ఈరోజు చదువుకుంటున్నారు. చదువుకునే ఒక్క విద్యార్థికి పర్మనెంట్ బిల్డింగ్ లేదు. అద్దె భవనాలలో అసలు కనీసం జాగా లేకుండా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, జాగలేనటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మంలో నగరం నడిబడి ఉన్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ హాస్టల్ భవనానికి మోక్షం ఎప్పుడని మేము జార్జిరెడ్డి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ కంటే ముందు కూడా గత 20 సంవత్సరాలుగా ఈ జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి దాదాపు ఈ 2 దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. 4 ముఖ్యమంత్రులు, మారిన ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల హామీలు అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్లు దద్దమ్మ మినిస్టర్లుగా పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము జార్జిరెడ్డి పీడిఎస్గా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు విద్యారంగ వ్యవస్థకి పెద్దపీట వేస్తారా, లేకపోతే మేము విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే నాంది పలికామో ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో మంత్రుల్ని అడ్డుకోవటం కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.